మీ అందరికీ నా శుభాభివందనాలు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం, కొంచెం కాలం శ్రమ పొందిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. 1 పేతురు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఒకసారి యోసేపు జీవితంని గమనిద్దాం. అదేమిటనంటే యోసేపుకు మాత్రము వాటన్నిటికీ సమాధానము ఒక్కటే, మౌనం. సైలెంట్గా ఉన్నాడు అంతే. ఎందుకనంటే దేవుని మీద అతడు తన నమ్మకం ఉంచాడండి. ఈరోజు నీ యొక్క చుట్టుపక్కల ఉండేవాళ్ళు, నీ సంఘంలో ఉండేవాళ్ళు, నీకు తెలిసిన వాళ్ళు, నీకు చాలా క్లోజ్, నీ రిలేటివ్సే అయి ఉండొచ్చు, నువ్వు లేదు నీ ఫ్రెండ్సే అయి ఉండొచ్చు, నీ కొలీగ్సే అయి ఉండొచ్చు. మరెవరైనా కూడా నీ మీద అనవసరమైన మాటలు, అనవసరమైన నిందలు నీ గురించి మాట్లాడుతున్నారనంటే వాటిని నువ్వు పట్టించుకోవద్దు, వదిలేయి. ఎందుకంటే దేవుని ఊహల్లో, దేవుని ఆలోచనల్లో నువ్వున్నావు. మనుషులు ఏదో అన్నారని చెప్పి ఆ మాట తీసుకొని ఆలోచన మార్చేసుకొని నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు బ్లెస్ దిస్ పర్సన్ అని దేవుడు నీ గురించి అనుకోడు. ఎందుకంటే యోసేపు గురించి కూడా ఆయన ఆ విధంగా అనుకోలేదు. అంతమంది అన్ని మాటలు మాట్లాడుతున్నా, అన్ని నిందలు అతని మీద వేస్తున్నా కూడా, ఏమైనా కూడా దేవుడు అతనితోనే ఉన్నాడని అతడు గ్రహించాడండి. కాబట్టే అదే ఒకనొక రోజు ఫరోకి ఒక కళ రావటము, ఆ కళ యొక్క భావము చెప్పటానికి యోసేపుకి సహాయం అందటము, దేవుని ద్వారా సహాయం అందటము, ఆ కళ యొక్క భావం తెలియచేయటము, దాని ద్వారా ఆ దేశాన్ని ఒక్క రోజులోనే ప్రధానమంత్రిగా యోసేపు ఏర్పరచబడ్డాడండి. ఇంత గొప్ప అద్భుతము ఒక్క రోజులో జరిగిందండి. అవునా కదా? మరి నీ జీవితంలో దేవుడు ఒక్క రోజులో అద్భుతం చేయలేడు అనుకుంటున్నావా? మేబీ యూఆర్ థింకింగ్, ఇది లేదు ఇప్పుడే కదా కోలుకుంటున్నాను, ఇట్ విల్ టేక్ సమ్ టైం, ఇంకొన్ని రోజులు పడుతుంది, ఇంకొన్ని డేస్ పడుతుంది, ఇంకొన్ని ఇయర్స్ పడుతుంది, నేను ఇంకా రికవరీ అవ్వాలని. అంటే ఇట్ టేక్ సమ్ టైం అని నువ్వు అనుకుంటున్నావేమో. లేదు, దేవుడు నీ జీవితంలో ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు. ఎందుకనంటే యోసేపు గురించి ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎన్ని మాటలన్నా, ఎవరెంత నిందించినా దేవుడు తన ఆలోచనని మానుకోలేదు, వదులుకోలేదు. దానికి ప్రతిగా దేవుడు దేవుడు తన చిత్తంలోనే ఏమనుకున్నాడంటే ఇతను నేను హెచ్చించాలి, ఇతను నా పని కొరకు వాడుకోవాలని తన హృదయంలో ఎప్పుడూ నిశ్చయించుకున్నాడు. కాబట్టి ఆయన వారందరికంటే కూడా ఉన్నతమైన స్థితిలో అతి చిన్న వయసులోనే ప్రధానమంత్రిగా యోసేపు ఆ దేశంలో నిలబడ్డాడండి. దేవుని సహాయం అతనికి తోడుగా ఉన్నది. ఈరోజు ఈ నిందల గుండా, ఈ వడిదిడుకుల గుండా నువ్వు ప్రయాణిస్తున్నావేమో. అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకో. అదేమిటనంటే దేవుని సహాయం నీకుంటే నువ్వు ఎక్కడున్నా ఆశీర్వదించబడతావు. ఈ కొద్ది కాలపు శ్రమను గురించి నువ్వు ఆలోచించద్దు, ఈ కొద్ది కాలపు ఆలోచనల గురించి, లేదంటే ఈ కొద్ది కాలపు కష్టాల గురించి నువ్వు ఆలోచించద్దు. దేవుని సహాయం నీకుంటే పరిపూర్ణంగా నువ్వు తీర్చిదిద్దబడి ఆయన అనుకున్న స్థానానికి చేరుకోగలుగుతావు. దేవుని మీద ఈరోజు నీ భారాన్ని వేసి ఆయన ఊహల్లో ఉన్న విధంగా నేను మలుచుకోవడానికి ఆయన నిశ్చయించుకున్నాడు. కాబట్టి వీరందరి గురించి ఆలోచించద్దు. దేవుని యొక్క ఆలోచనలో నువ్వున్నావు, దేవుని యొక్క తలంపుల్లో నువ్వున్నావు. దానొక్కటే నీ మైండ్లో పెట్టుకొని ప్రయాణంలో దేవుని వైపు చూస్తూ ముందుకు సాగు. ఈ కొద్ది వాక్యాలు దేవుడిని నా నిమిత్తం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.